ప్రజా సంక్షేమ ఛానల్. నా పేరు గణేష్. ప్రజా సంక్షేమ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అందరికీ అన్ని విషయాలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో లేబర్ డిపార్ట్మెంట్ విషయాలపైన మరి అనకాపల్లి జిల్లా అధికారి అయినటువంటి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సుజాత గారు కొన్ని విషయాలు మనకి వివరించడం జరిగింది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ శ్రమ కార్డుల యొక్క ప్రాధాన్యత గురించి, వలస కార్మికుల యొక్క హక్కుల కోసం, భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమం కోసం వివరించడం జరిగింది. డిపార్ట్మెంటు కార్మికులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్న విషయం మీద అవగాహన కలిగించుకున్న తర్వాత వాటిని ఆ సంక్షేమ పథకాలని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి, ఆ సంక్షేమ పథకాలని మనం ఉపయోగించుకోవడానికి ఈ వీడియో సహకరిస్తుందని చెప్పేసి మా ప్రజా సంక్షేమ ఛానల్ భావిస్తుంది. అందుకే ఈ వీడియో మనం తీయడం జరిగింది. ఇప్పుడు సుజాత గారు వీడియో విందాం. తాపి తట్ట మెట్న గుండు దారం, నెత్తురు చెమటే మా జీవన దారం. మేడలెన్నో గట్టటోళ్ళమే మేము, మెతుకులేని పేదోళ్ళమే. మేడలెన్నో గట్టినా మేలు కోరడవడు, ఊరు వాడ వదిలి చెట్టు లేని పిట్టలైనాము. చెప్పేదెట్ట సిమిటి గోడకు దప్ప, ఎల్లేదెట్ట బతుకు సిల్లుల తట్ట. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. నేను సహాయ కార్మిక కమిషనరు మరియు జిల్లా ఇన్ఛార్జ్ అనకాపల్లి. కార్మిక శాఖ ప్రస్తుతానికి కార్మికుల సంక్షేమం కోసం మరి పనిచేస్తుంది. ప్రస్తుతానికైతే సంక్షేమ పథకాలు మనకి భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక రంగంలో పనిచేసిన కార్మికులకి సంక్షేమ పథకాలు అందిస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు అన్నది ఎబియన్స్ లో పెట్టారు. తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ డూప్లికేషన్స్ వస్తున్నాయని చెప్పి ఆపడం జరిగింది తాత్కాలికంగా. అయితే 1/3/2026 నుంచి మళ్ళీ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు ఏమంటే మనకి సహజ మరణానికి 60,000 రూపాయలు ఇస్తుంది. అలాగే దహన సంస్కారాలకి 20,000 రూపాయలు, కార్మికులకి వివాహం అంటే కార్మికుల కుమార్తెకి వివాహం జరిగితే వివాహ కానుకగా 20,000 ఇస్తుంది. అదేవిధంగా ప్రసూతి సహాయం కింద కార్మికులి భార్య కానీ లేకపోతే సెల్ఫ్ వర్కర్ అయిన ఒక 2 డెలివరీల వరకు 20,000 చొప్పున సంక్షేమ పథకం అందుతుందండి. ప్రస్తుతానికైతే ఈ 4 స్కీమ్స్ గవర్నమెంట్ పునరుద్ధరించడం జరిగింది. ఇప్పటి వరకు 1/3/2026 నుంచి మనకి ఒక 11 క్లెయిమ్లు అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అసంఘటిత రంగ కార్మికులకి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ శ్రమ్ పోర్టల్ అన్నది ఆగస్టు 2021లో ప్రారంభించడం జరిగిందండి. ఇది నేషన్ వైడ్ ఐడెంటిటీ అన్నమాట. వర్కర్ కి ఆధార్ కార్డు మనకి ఎలా అయితే ఐడెంటిటీయో వాళ్ళకి కూడా ఒక ఐడి కార్డు ఇస్తుంది. దాన్ని యూనిక్ అకౌంట్ నెంబర్ అంటారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా అది ఐడి కార్డు. వీళ్ళు మనకి 16 నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ దీనికి ఏంటంటే వాళ్ళకి యాక్సిడెంటల్ డెత్ కి 2 లక్షల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. అలాగే పాక్షిక అంగవైకల్యం అయితే 1,00,000 రూపాయలు ఇస్తుంది. అలాగే పర్మనెంట్ డిజేబిలిటీ పూర్తి అంగవైకల్యానికి అయితే 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందండి. ప్రస్తుతానికైతే 31/3/2022 లోపు జరిగిన యాక్సిడెంట్లకి అయితే 31/7/25 వరకు మనకి ఎక్స్టెన్షన్ డేట్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది. మరి తదుపరి మనకి ఇంకా డైరెక్షన్స్ రాలేదు. ఫర్దర్ గా డైరెక్షన్స్ వచ్చాక గవర్నమెంట్ నుంచి మేము మీకు తెలియజేస్తామండి.
ప్రస్తుతానికైతే ఈ శ్రమ తర్వాత భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులకి మనకు కార్మిక శాఖ సంక్షేమ పథకాలు అందిస్తుందండి. రాయిలో రాయై, ఇసుకలో ఇసుకై, ఇటుకల్లో ఇటుకై, ఇనుప సీకుల్లో సీకై, సెంట్రింగ్ చెక్కల్లో చెక్కై, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులు, బిల్డింగుల కట్టడాల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న శ్రమజీవుల చెమట చుక్కల జీవన గానమిది. తాపి తట్ట మెట్న గుండు దారం, నెత్తురు చెమటే మా జీవన దారం. మేడలెన్నో గట్టటోళ్ళమే. మేడం వలస కార్మికుల గురించి. వలస కార్మికులకి మేము వాళ్ళ సేఫ్టీ గురించి మేము చూస్తున్నామండి. వివిధ పరిశ్రమలు మేము విజిట్ చేసి వాళ్ళకి సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నది మేము చూస్తున్నాము. ప్రస్తుతానికి అయితే అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. వలస కార్మికులు అందరూ బాగానే వాళ్ళు సేఫ్ గా ఉన్నారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము వాళ్ళకి ఇంటిమేట్ చేయొచ్చండి మాకు. ఎందుకొస్తివో పట్నం పనికి యాడో కూసుని ఏడుస్తుంటివి. ఎందుకొస్తివో పట్నం పనికి యాడో కూసుని ఏడుస్తుంటివి. వలసపోయిన మనిషి యాడనున్నది ఉనికి. ఎందుకొస్తివో పట్నం పనికి యాడో కూసుని ఏడుస్తుంటివి. మేడం కార్మిక సంఘాలకు సంబంధించిన సభ్యత్వాలు ఉంటాయి కదా మేడం, సంఘాలు పెట్టుకునే హక్కు ఉంటాయి, వాటి గురించి. సంఘాలు అంటే మా పరిధిలోకి రాదండి, అది మా పై ఆఫీసర్స్ పరిధిలోకి వస్తుంది. పారిశ్రామిక రంగంలో కార్మికుల గురించి. పారిశ్రామిక రంగ కార్మికులు అంటే మాకు ప్రతిదీ మేము వాళ్ళ సేఫ్టీ గురించి, వర్కర్స్ యొక్క సేఫ్టీ గురించి మేము చెక్ చేస్తాము. వాళ్ళకి జీతాలు సరిగా ఇస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళకి గ్రాట్యుటీ ఇస్తున్నారా లేదా, వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే ఉమెన్ వర్కర్స్ ఉంటే వాళ్ళ సేఫ్టీ ఎలా ఉంది, ఏమైనా వాళ్ళకి హెరాస్మెంట్ ఏమైనా చేస్తున్నారా, అలాంటివన్నీ మేము చూస్తామండి. కార్మికులందరూ సేఫ్టీని మేము ముఖ్య ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ జిల్లాలో మన ఆఫీసులు ఏ రకంగా ప్రజలకి అందుబాటులో ఉంటాయి, ఏ రకంగా సేవలు? జిల్లాలో ఇది అనకాపల్లిలో మనకి జిల్లా ఆఫీస్ ఉంది. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయండి. అనకాపల్లి సహాయ కార్మిక అధికారి ఒకటో సర్కిల్, అదే విధంగా 2వ సర్కిల్ అనకాపల్లి ఉన్నారు. అదే విధంగా చోడవరంలో ఒక సహాయ కార్మిక అధికారి ఉంటారు, ఎలమంచిల్లో ఒక సహాయ కార్మిక అధికారి, అలాగే నర్సీపట్నం, అలాగే ఎలమంచిల్లో ఉంటారు. ఏమైనా కార్మికుల సమస్యలు ఉంటే వాళ్ళు సంప్రదించవచ్చు, లేదా జిల్లా ఆఫీస్ కి మీరు సంప్రదించితే మేము వాళ్ళు రిజాల్వ్ చేస్తాం వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటాయి. లేబర్ కి మీరు ఇచ్చే సందేశం లాస్ట్? లేబర్ కి మేము ఇచ్చే సందేశం ఏమిటంటే వాళ్ళు ఈ సంక్షేమ పథకాలన్నీ వినియోగించుకోవాలండి. వాళ్ళు నమోదు అవ్వాలి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మా కార్మిక శాఖలో గుర్తింపు కార్డులు అన్నది వాళ్ళకి తీసుకోవాలి, లేదంటే వాళ్ళకి అర్హత పోతుంది. వాళ్ళు మా కార్మిక శాఖకు వస్తే మేము ఏ విధంగా చేయాలన్నది మేము వాళ్ళకి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, తర్వాత ఫోటోలు,
వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆధార్ కార్డులు అన్ని జత చేస్తే ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తే మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు అనేది మేము జారీ చేస్తాం, లేబర్ కార్డు జారీ చేస్తాం. ఆ ఐడి కార్డు లేకపోతే వీళ్ళకి సంక్షేమ పథకాలు అయితే వాళ్ళకి అర్హత ఉండదు. ఏం జరిగినా మేము తర్వాత మా కార్డు లేదండి అని మేము వచ్చినా మేము ఏం చేయలేము. అదేవిధంగా ఇప్పుడు గత నెల నుంచి మేము హీట్ వేవ్స్ మన సమ్మర్ దృష్ట్యా హీట్ వేవ్స్ సంబంధించి మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాము. అంటే వేసవి ఎక్కువ వడగాల్పులు దెబ్బలు తినకుండా మేము వాళ్ళ సేఫ్టీ కోసం స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేసామండి గత నెల అంతా. ఇంకా కొనసాగుతుంది ఆ డ్రైవ్. అయితే పని స్థలంలో వాళ్ళకి చల్లని నీరు అందించాలని చెప్పి, అదే విధంగా వాళ్ళకి ఉదయాన్నే టైం ని రీషెడ్యూల్ చేయమని చెప్పాము. 12 నుంచి 3 వరకు వాళ్ళు పని చేయకుండా ఎర్లీ అవర్స్, తర్వాత ఈవినింగ్ 4 తర్వాత పని చేయాలని వాళ్ళకి సూచించడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి ఎండలో పనిచేసే వాళ్ళకి తాత్కాలికంగా షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, ఇంకా మెడిసిన్స్, వివిధ ఏమైనా వడదెబ్బ తింటే వాళ్ళకి ఇమీడియట్ గా మెడికల్ ఫెసిలిటీస్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అవన్నీ ప్రొవైడ్ చేయమని మేనేజ్మెంట్స్ కి మేము సూచించడం జరిగిందండి. అదే డ్రైవ్ ఇంకా కొనసాగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మేము వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము సూచించడం జరిగింది. ఉపాధి హామీ కూలీలు కూడా వాళ్ళకి లేబర్ కార్డులకి అర్హులేనండి. వాళ్ళు నమోదైతే ఈ సంక్షేమ పథకాలన్నిటికీ వాళ్ళు అర్హత ఉంటుంది. వాళ్ళ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలన్నీ మరి వాళ్ళకి అర్హత కోల్పోతారు. కాబట్టి కార్మికులంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలండి. పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో. మన ఊరి పల్లెలన్నీ బాగు చేయంగా, మన వనరులు వెంచంగా, స్వచ్ఛ గ్రామం కొరకు అందరూ కదలి రావాలమ్మా, ఊరికి పేరును దేవాలమ్మా. గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో. పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో. పొద్దు ఒడవంగానే ఊరి ప్రజలంతా పనికి సిద్ధం కావంగా, అమ్మ నాన్న అన్న అక్క అందరూ కదలంగా పనికి కలిసి రావంగా, పలుగు పారా చేత బట్టి పనులే చేయంగా పనికి బయలుదే. అంతేకాకుండా ఈ శ్రమ్ కార్డు అయితే అవనివ్వండి, భవన నిర్మాణ కార్డు అయితే అవనివ్వండి, వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఇంకా మనకి ఇంకా మా సంక్షేమ పథకాలు వస్తాయి. కాబట్టి ఇమీడియట్ గా ఇంకెవరైతే నమోదు కాలేదో వాళ్ళందరూ నమోదు చేసుకొని అర్హత పొందాలని నేను ఈ శ్రమ్ కార్డుకి భవన నిర్మాణ కార్డుకి తేడా. ఈ శ్రమ్ కార్డు అంటే మనకి అది టోటల్ నేషన్ వైడ్ అన్నమాట, ఆల్ ఓవర్ ఇండియా పనిచేస్తుంది. అది అంటే ఈ ఒక్క పథకమనే కాదు, కార్మిక శాఖ ఇచ్చిన పథకం ఒకటేనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళ నేషనల్ డేటాబేస్ లో అది నమోదై ఉంటది అనమాట అండి. అందువల్ల అది ఈ ఒక్క పథకమే కాదు, వివిధ గవర్నమెంట్ అందించిన వివిధ సంక్షేమ పథకాలన్నిటికీ అర్హత పొందగలరు వాళ్ళు. ఎందుకంటే అది నేషనల్ డేటాబేస్ లో ఉంటది కాబట్టి. ఇప్పుడు ఎక్కడో వేరే ఇప్పుడు మన కోవిడ్ టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, అంటే ఎక్కడికో వెళ్ళిపోయి చనిపోవటం అలాగా. ఇప్పుడు ఈ కార్డు ఉండడం వల్ల ఎక్కడ చనిపోయినా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ చనిపోయినా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. డైరెక్ట్ గా డీబీటీ ద్వారా వాళ్ళకి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. యాక్సిడెంటల్ డెత్ అయినా ఏదైనా దానికి అర్హత ఉంటుంది. ఇదే కాకుండా మరి పారిశ్రామిక వివాదాలు ఏమైనా ఉన్నా మేము సెటిల్ చేస్తాము. వర్కర్ కి మేనేజ్మెంట్ కి ఏమైనా
వాళ్ళకి ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా మేము సెటిల్ చేస్తాం. ఎవరికైనా జీతాలు రాకపోయినా సెటిల్ చేస్తాం. వాళ్ళ గ్రాట్యుటీ పేమెంట్లు అవ్వకపోయినా మేము సెటిల్ చేస్తాం. అన్ని ఇష్యూస్ మేము కార్మికులకి సంక్షేమం కోసం మేము పనిచేస్తుంది కార్మిక శాఖ. జిల్లాలో బాల కార్మికులు కూడా గుర్తించడం జరుగుతుంది. జిల్లాలో కార్మిక శాఖ బాల కార్మికులు కూడా గుర్తించడం జరుగుతుంది. దీనికోసం విస్తృతంగా తనిఖీలు అయితే స్పెషల్ డ్రైవ్లో కండక్ట్ చేసి వాళ్ళని గుర్తిస్తున్నాము. ఎవరినైనా ఐడెంటిఫై చేస్తే వెంటనే వాళ్ళపై వాళ్ళ యజమాని చేస్తున్నాము. అదేవిధంగా జీత వ్యత్యాసాలు ఏమైనా ఉంటే మినిమం వేజెస్ క్లెయిమ్స్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక డ్రైవ్ గత జనవరి నుంచి మార్చి వరకు కూడా చేశాము. అయితే 2 పిల్లల్ని కనుక్కోవడం జరిగింది. వాళ్ళ యజమానులపై కేసులు కూడా నమోదు చేశాము. ఇంకా ఎవరైనా గుర్తిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తప్పకుండా వచ్చి వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళి ఎన్నేళ్ళోయమ్మా ఈ బాలల బతుకులు, ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. ఎన్నాళ్ళి ఎన్నేళ్ళోయమ్మా ఈ బాలల బతుకులు, ఇంకెన్నడు మారానున్నాదో ఈ బానిస బతుకులు, ఇంకెన్నడు మారానున్నాదో. అర్రలాకులు చుట్టి ఆకల్ని కత్తిరించి పేగుల్ని దారం చేసి పెనమోలే కడుపు మార్చి పోగా కై కాలుతున్నారో చిన్నారి తమ్ములు, పొద్దులే కుంగుతున్నారో చిన్నారి సెల్లెలు. ఎన్నాళ్ళి ఎన్నేళ్ళోయమ్మా ఈ బాలల బతుకులు, ఇంకెన్నడు మారానున్నారో. తెగిపోతున్నావో తీపి బంధమా, ఎందరికో బతుకిచ్చిన భాగ్యమా, నువ్వు ఎందరికో బతుకిచ్చిన భాగ్యమా. దేశంలో వెలుగొందిన ఫ్యాక్టరీ, ప్రపంచాన పేరొందిన ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రజా సంక్షేమం అందరికీ అన్ని విషయాల కార్యక్రమంలో ఈ వీడియో చాలా మందికి సంబంధించినటువంటి లేబర్కి ఉపయోగపడుతుందని చెప్పేసి సుజాత మేడం గారు చాలా విశ్లేషణపూర్వకమైనటువంటి ఆ విషయాల్ని మనకి అందించారు. ఆ విషయాల్ని మనం తెలుసుకొని కార్మిక శాఖలో ఏ ఏ చట్టాలు ఉపయోగపడుతున్నాయి, అమలవుతున్నాయి, ఏ ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు, ఆ సంక్షేమ పథకాలని మనం ఏ రూపంలో మనం పొందవచ్చు అనే విషయాలపైన విషయాలని కూడా సుజాత మేడం గారు చెప్పడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ చట్టాలని అవగాహన చేసుకొని మరి ఈ శ్రమ్ కార్డులు మరియు లేబర్ కార్డులు తప్పనిసరిగా కార్మికులు అనేవారు అందరూ కూడా ఈ శ్రమ్ కార్డులు మరియు లేబర్ కార్డులు కంపల్సరీగా చేసుకోవాలని చెప్పేసి ప్రజా సంక్షేమ ఛానల్ ద్వారా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.